హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ టేక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్కి వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ని అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ని చూస్తున్నారో వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా విజయ్ దేవరకొండ గారి కెరియర్లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలు అన్నిట్లోకి కెల్లా VD12 అనేది మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాగా మారింది యాక్చువల్గా. అంటే దాని అనౌన్స్మెంట్ దగ్గర నుంచే ఆ సినిమా చాలా హైప్ క్రియేట్ చేస్తూ వచ్చింది. గౌతమ్ తిన్ననూరి గారి డైరెక్షన్ అండ్ విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ అండ్ అనిరుద్ మ్యూజిక్. సో ఏదో చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వచ్చిందనమాట. అండ్ తర్వాత ఈ సినిమా గురించి ఒక పోస్టర్ రిలీజ్ అయింది. ఆ పోస్టర్ ఈ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని ఇంకా పెంచేసిందనే చెప్పాలి. సో చాలా హ్యూజ్ లెవెల్లో యాంటిసిపేషన్ ఉంది ఈ సినిమాకి. అంటే జనరల్గా విజయ్ దేవరకొండ గారి సినిమాలకి ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్, యాంటిసిపేషన్ ఉంటాయి. బట్ ఈ సినిమాకి ఎందుకు కొంచెం ఎక్కువ ఉందంటే మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఇది ఒక మచ్ నీడెడ్ అండ్ మస్ట్ నీడెడ్ కంబ్యాక్ సినిమా. డెఫినెట్గా కంబ్యాక్ ఇవ్వాల్సిన కైండ్ ఆఫ్ సినిమా ఇది. రీసెంట్ టైమ్స్లో విజయ్ దేవరకొండ గారి సినిమాలు కనుక మనం చూసుకున్నట్టయితే లైగర్ కావచ్చు, ఫ్యామిలీ స్టార్ కావచ్చు, లేదంటే ఖుషి కావచ్చు, ఏవి కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టుగా పర్ఫామ్ చేయలేదు. ఖుషి సమ్హౌ డీసెంట్, బట్ మిగతావి అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు ఏమాత్రం బెటర్గా పర్ఫామ్ చేయలేదు కదా. సో దానివల్ల ఏంటంటే విజయ్ దేవరకొండ గారికి చాలా మార్కెట్ ఉంది, చాలా రీచ్ ఉంది, చాలా పొటెన్షియల్ ఉంది, బట్ తగిన స్టోరీ, తగిన మూవీ పడట్లేదు. సో అలాంటి ఒక మూవీ కోసం అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్న టైంలో ఈ సినిమా అయితే వస్తోంది. సో అందుకని ఈ సినిమా మీద చాలా పెద్ద స్థాయిలో యాంటిసిపేషన్ అయితే ఉంది. సో ఆల్రెడీ ఉన్నదాన్ని ఇంకా పెద్దది చేసే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. అదేంటంటే రేపు ఈ సినిమా టీజర్ అయితే రిలీజ్ కాబోతోంది. అండ్ పాన్ ఇండియన్ వైడ్గానే రిలీజ్ కాబోతుంది అనమాట ఈ సినిమా టీజర్. అయితే బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ సినిమా టీజర్ని 3 వేరు భాషల్లో ఆయా భాషలకు చెందిన పెద్ద పెద్ద స్టార్స్తో డబ్బింగ్ చెప్పిస్తున్నారు, అంటే వాయిస్ ఓవర్ చెప్పిస్తున్నారు అనమాట ఆ టీజర్కి. సో అది నిజంగా బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. అంటే ఆల్రెడీ ఈ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇంకా పెద్దవవుతాయి. అండ్ ఇంకొకటి, పాన్ ఇండియా వైడ్గా ఎప్పటి నుంచో విజయ్ దేవరకొండ గారు ట్రై చేస్తున్నారు. లైగర్ ఈజ్ ద రైట్ మూవీ అనుకొని దాంతో ట్రై చేశారు. ఇన్ఫ్యాక్ట్ దాని హిందీ ట్రైలర్కి అరౌండ్ 5 crore వ్యూస్ వచ్చాయి, చాలా మంచి రీచ్ వచ్చింది. కొంచెం పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యి ఉంటే సినిమా మేబీ చాలా మంచి కలెక్షన్స్ వచ్చేవి. అండ్ పాన్ ఇండియన్ మార్కెట్ని ఆయన అప్పుడే ఓపెన్ చేసుకునేవారు. బట్ అన్ఫార్చునేట్లీ లైగర్ అయితే సెట్ అవ్వలేదు. అది బాగోకపోవడం వల్ల చాలామంది డిసప్పాయింట్ అవ్వడం వల్ల ఆ సినిమా రీచ్ అవ్వలేదు. బట్ ఆ రీచ్ అయితే వచ్చింది. అంటే విజయ్ దేవరకొండ గారికి ఆ మినిమం పొటెన్షియల్ రీచ్ అయితే వచ్చింది హిందీ ఆడియన్స్ కంటే. ఇంకా కరణ్ జోహార్ త్రూ వెళ్ళడం వల్ల కొంత మినిమం రీచ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. అంటే టీజర్ నుంచే పాన్ ఇండియా వైడ్ ఈ సినిమాకి అపీల్ని తీసుకురావాలి, పాన్ ఇండియా వైడ్ రీచ్ తీసుకురావాలని చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. సో అందుకోసం 3 భాషల్లోని 3 పెద్ద స్టార్స్తో డబ్బింగ్ అయితే చెప్పిస్తున్నారు, వాయిస్ ఓవర్ అయితే. సో తెలుగు విషయానికి వచ్చినట్టయితే ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నారు దీనికోసం. సో బేసిక్గా ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చినట్టయితే ఆ టీజర్ చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా మారిపోద్ది. అంటే ఆల్రెడీ ఉన్న టీజరే, నార్మల్గా బాగున్న టీజరే ఇంకా ఎక్స్ట్రాడినరీగా మారిపోద్ది. దానికి ఒక రీజన్ ఉంటుంది. అదేంటంటే ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఆయనది ఒక సెపరేట్ కైండ్ ఆఫ్ బేస్ ఉంటుంది. అంటే ఆయన కొంచెం వాయిస్ తగ్గించి ఆ ట్యూన్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ చాలా పర్ఫెక్ట్ వేలో చెప్తారనమాట. అంటే ఏ కైండ్ ఆఫ్ డైలాగ్ ఇచ్చినా కూడా. సో ఆయన చేత డబ్బింగ్ చెప్పిస్తున్నారు అంటే డెఫినెట్గా ఏదో ఇంపాక్ట్ఫుల్ డైలాగులు ఉంటాయి, ఆర్ ఇంపాక్ట్ఫుల్ ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అన్నట్టే అనిపిస్తుంది అనమాట. సో డెఫినెట్గా ఎన్టీఆర్ గారిని ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఆయన వాయిస్ ఆ లెవెల్లో ఇంపాక్ట్ ఇస్తుంది.
ఆయన ఏదైనా ఒక సిట్యుయేషన్‌కి వాయిస్ ఓవర్ ఇచ్చారంటే డెఫినిట్‌గా దాని ఇంపాక్ట్ చాలా హ్యూజ్ లెవెల్‌లో ఉంటది మన దగ్గర. సో, డెఫినిట్‌గా జూనియర్ ఎన్టీఆర్ గారితో వాయిస్ ఓవర్ ఇప్పించడం అనేది తెలుగులో చాలా పెద్ద బూస్ట్ అని చెప్పొచ్చు. అండ్ చాలా బాగా రీచ్ అవుతది. ఎందుకంటే ఎట్ ద ఓ పక్క విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ చూస్తారు. ఓ పక్క ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చూస్తారు. ఇంకో పక్క అందరూ చూస్తారు ఎలాగో. ఎందుకంటే ఎలాగుందో చూద్దాం అనే కైండ్ ఆఫ్ ఉద్దేశంతో. బట్ ఎక్సైట్‌మెంట్‌తో, యాంటిసిపేషన్‌తో చూసేది వీడీ ఫ్యాన్స్ అండ్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కదా! సో, అది బేసిక్‌గా సినిమాకి బాగా అడ్వాంటేజ్ అవుతది. అంటే సినిమాని చూడాలి అనే ఎక్సైట్‌మెంట్ బాగా బిల్డ్ అవుతది. తర్వాత హిందీ విషయానికొచ్చినట్టయితే హిందీలో 'రణబీర్ కపూర్‌తో' వాయిస్ ఓవర్ చేపిస్తున్నారు. రణబీర్ కపూర్ ఈస్ రైట్ నౌ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఆఫ్‌కోర్స్ తనకు అదే పేరుంది. బట్ ఇప్పుడు చాలా మంచి ఫార్మ్‌లో ఉన్నాడు. అంటే ఒక మంచి లైనప్ ఉంది 'రణబీర్‌ది'. సో, డెఫినిట్‌గా మొత్తం అందరూ ఈగర్‌లీ వెయిటింగ్. 'యానిమల్‌లో' తన పెర్ఫార్మన్స్ అంతా చూసి అంతకుముందు 'సంజు' అవన్నీ ఓకే. ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మర్. బట్ 'యానిమల్' 'రణబీర్ కపూర్‌కి' ఒక 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 3 స్టెప్పులు ఎక్కించింది తనని. సో, డెఫినిట్‌గా ఇప్పుడు 'రణబీర్ కపూర్' క్రేజ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది. సో, అలాంటి 'రణబీర్ కపూర్‌తో' హిందీ టీజర్‌కి వాయిస్ ఓవర్ అయితే ఇప్పిస్తున్నారు. సో, 'రణబీర్ కపూర్' కూడా నెక్స్ట్ లెవెల్ గ్రేస్ ఉంటది వాయిస్‌లో. సో, తనతో వాయిస్ ఓవర్ ఇప్పించడం అనేది హిందీలో చాలా మంచి అడ్వాంటేజ్ అవుతది. మరి ఎవరి త్రూ రిలీజ్ చేస్తున్నారనేది చూడాలి మరి. అంటే ఏ బ్యానర్‌లో రిలీజ్ చేస్తున్నారనేది ఇంకా వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. మరి టీ సీరీసా లేదంటే ఇంకేమైనా ఉందా అనేది చూడాలి. సో, డెఫినిట్‌గా హిందీలో కూడా రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా పెద్దగానే తెలుస్తోంది. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అలాంటిదే, ఆ అపీల్ అలాంటిది అనైతే అర్థమవుతుందనమాట. బేసిక్‌గా పాన్ ఇండియన్ మూవీస్ అంటే ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే పాన్ ఇండియన్ సబ్జెక్ట్ కావాల్సి ఉంటదనుకుంటారు. బట్ లేదు. ఒక సింపుల్ సబ్జెక్ట్ ఉండి అది ఎవరికీ అబ్జెక్షన్ లేని విధంగా ఉన్నట్టయితే దాన్ని నేటివిటీతో తీసినప్పటికీ కూడా పాన్ ఇండియన్ అపీల్ వచ్చేస్తది దానికి. ఫర్ ఎగ్జాంపుల్ 'కాంతార'. సో, అదనమాట సిట్యుయేషన్. సో, ఇది కూడా అలాగే ఉంటదా? లేదంటే పాన్ ఇండియన్ సబ్జెక్టా ఏంటనేది మనకు ఐడియా లేదు. బట్ వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద టీజర్ అండ్ ట్రైలర్ అండ్ ద మూవీ. అండ్ ఆ తర్వాత తమిళ్ విషయానికొచ్చినట్టయితే తమిళ్‌లో 'సూర్య' గారు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు దీనికోసం. అండ్ 'సూర్య' గారి వాయిస్ ఓవర్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటదన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆయన కూడా డెఫినిట్‌గా చాలా బాగా యూ నో గ్రేస్, ఇంపాక్ట్ ఇచ్చేలాగే వాయిస్ ఓవర్ అయితే ఇస్తారు డెఫినిట్‌గా. సో, రైట్ పీపుల్‌ని చూజ్ చేసుకున్నారు టీజర్స్‌కి వాయిస్ ఓవర్స్ ఇవ్వడం కోసం. తెలుగు అండ్ హిందీ అండ్ తమిళ్ కోసం. మైట్ బీ మలయాళంలో ఎవరికీ అడగలేదేమో ఆర్ అడిగినా కొంతమంది ఆ టైం కుదరక నో చెప్పడం వల్ల ఇంక సరే అని చెప్పి లైట్ తీసుకున్నారో ఏమో మరి మొత్తానికి. అండ్ సేమ్ థింగ్ ఇన్ కన్నడ లాంగ్వేజ్ ఆల్సో. మేబీ అలాగే అయ్యుండొచ్చు. మైట్ బీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మొత్తానికి 3 భాషల్లో చాలా పెద్ద పెద్ద మార్కెట్స్ ఈ 3 కూడా. సో, ఆ 3 భాషల్ని కూడా చాలా గట్టిగా టార్గెట్ చేశారని తెలుస్తోంది. సో, అందుకనే వీళ్ళతో వాయిస్ ఓవర్స్ అయితే ఇప్పిస్తున్నారు. సో, ఐ థింక్ దిస్ మూవీ విల్ బి ద బిగ్ కమ్‌బ్యాక్ మూవీ ఫర్ విజయ్ దేవరకొండ గారు. నాకు తెలిసి ఆయనకి చాలా పెద్ద కమ్‌బ్యాక్ అవుతది అనిపిస్తుంది. అంటే కొన్ని సినిమాల మీద ఇనీషియల్‌గా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. సో, ఆ కైండ్ ఆఫ్ వైబ్ ఉంది. ఏమో చూద్దాం ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత గానీ మనకు క్లారిటీ అయితే రాదు. ఇప్పుడైతే పాజిటివ్ వైబ్ ఉంది. బట్ ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటది ఏంటనేది ఇంకా మనం రిలీజ్ అయ్యాకే చూడాల్సిందే. బట్ డెఫినిట్‌గా చాలా గట్టిగా ఉండబోతుంది అనిపిస్తోంది. సో, లెట్స్ సీ అండ్ అట్ ద సేమ్ టైమ్ అనిరుద్ మ్యూజిక్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతది. అది కూడా అర్థమవుతోంది. సో, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో, ఈ VD12 టీజర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరోస్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై నౌ మీట్ నెక్స్ట్ వీడియో. బై బై. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా. హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ని అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ని అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్కి వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ని అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్లో FAN50 అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ యాడ్ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి.